అదేంటండి మీరు నన్ను ఫాస్ట్గా రెడీ అయ్యి చెప్పి అంత తీరిగ్గా పేపర్ చదువుకుంటున్నారు? ఇప్పుడే సండే మ్యాగజైన్లో రాశిఫలాలు చూసిన ఝాన్సీ, ఆఖరి నిమిషంలో ప్రయాణం క్యాన్సిల్ అవుతుందని ఉంది. ఎట్లా క్యాన్సిల్ అయ్యే ప్రయాణానికి రెడీ అవ్వడం ఎందుకని మిగిలిన పేపర్ చదవకుండా కూర్చున్నా. నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేసి తీసుకుని రాపో. ఛీ, ఎప్పుడు ఇంతే మీరు అసలు. ఇదిగోండి. ఎన్నిసార్లు చెప్పిన ఝాన్సీ దీనిలో కొబ్బరి వేయొద్దని. నాకు కొబ్బరి ఇష్టం లేదని తెలుసు కదా. నువ్వు ఇట్లే రోజు వండినావు అనుకో, నేను బయటికి వెళ్ళి టిఫిన్ చేస్తా. మీరు రోజు ఇలానే చెప్తున్నారు. మన పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారన్నా చేశారా? ఏమండి, ఈ మధ్య 2000 నోట్లు కనిపించట్లేదు ఏంటండి? ఇంకెక్కడ 2000 నోట్లు? వాటికి ఎప్పుడో 100 ఏళ్ళు నిండిపోయాయి. రద్దయ్యాయి ఝాన్సీ. నువ్వు కానీ పోపు డబ్బాలు దాచిపెట్టావా ఏంటి? ఛీ, అంత పెద్ద నోట్లు ఎవరైనా పోపు డబ్బాలో దాస్తారా? 500 నోట్లే దాచా. ఇదిగో. సరే, ఈ ఒక్క నోటే ఉంది కదా? లేదు, బీరువాలో నా పాత పర్సు నిండా ఉన్నాయి. ఏమనుకున్నారు? మొత్తానికి శ్రీశైలం వచ్చేసినాం. హోటల్ పేరు ఏమో ఉండే, శ్రీనివాస సదన్. ఇప్పుడు శ్రీనివాస సదన్కి దారెటు? ఈమె ఎవరో ఇంత సామాన్ వేసుకొని పక్కన బందీగా కూర్చుందంటే ఈమె ఖచ్చితంగా లోకల్ ఆమెనే ఉంటుంది. ఈమెను అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, శ్రీనివాస సదన్కి దారేటో తెలుసా? తెలీదు, ముందుకెళ్ళి అడగండి. ఇంత కోపంగా కరుసుకుంటుంది ఏంటి? పోనీ టెంపుల్ రోడ్డుకు దారాడుదాం. అమ్మా, పోనీ టెంపుల్ రోడ్డుకి ఎలా వెళ్ళాలి? అది కూడా తెలీదు, ముందుకెళ్ళి అడగండి. అది కాదమ్మా, నువ్వు లోకల్ అమ్మేవే కదా, ఒక్కసారి టెంపుల్కి రోడ్డుకి దారేటో చెప్తే ఏమవుతుంది? నేను లోకల్ అని నీకు చెప్పానా అయ్యా? నేను కూడా నీలానే తిరిగి తిరిగి ఇన్ఫర్మేషన్ ఏమీ దొరక్క ఇక్కడ వచ్చి కూర్చున్నా. లోకల్ కాదా? మరి అంత సామాన్ వేసుకొని అంత బందోబస్తుగా కూర్చున్నావు? ఈ బాటిల్ ఒకటే నాది. ఈమె ఎవరో మా ఝాన్సీ కన్నా కొంచెం చమత్కారం ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మనకు శ్రీనివాస సదన్కి దారి చెప్పేటోళ్ళు ఎవరు? ఇంకెవరు? మన సబ్స్క్రైబర్సే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.